హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. దసరా పండుగ అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరత్ ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరణ్ నవరాత్రులను కూడా పిలుస్తాము. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు ఆకారంలో ఉండటం వల్ల అలా పిలిచేవాడు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన ఘోర తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పటి నుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగాను, సింహాన్ని వాహనంగాను పొందింది. ఈ ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు భయంకర యుద్ధం చేసి మహిషాసురుడును వధించింది. అందుకే ఈ 9 రోజులు దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతలను పూజిస్తూ దశమి రోజున విజయదశమి జరుపుకుంటాం. ఈ 9 రోజులు భక్తితో ఉపవాసాలు, హారతులు, కలశ స్థాపన చేస్తే మన జీవితంలో శక్తి, సంపద, జ్ఞానం 3 కలిసొస్తాయని విశ్వాసం. ఇప్పుడు మనం ఒక్కో రోజు అమ్మవారి రూపం, దానికి సంబంధించిన కథ, అర్థం గురించి తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రి అవతారం. శైలపుత్రి అంటే పర్వతపుత్రి, హిమవంతుడి కుమార్తెగా జన్మించిన అమ్మవారు భక్తులకు ధైర్యం, స్థిరత్వం ప్రసాదిస్తుంది. ఇది శక్తి ప్రారంభ రూపం. ఈ రోజు భక్తులు అమ్మవారిని కలశారాధనతో ఆరాధిస్తారు. నేను శైలపుత్రిని. నవరాత్రుల్లో మొదటి రోజు నాకు పూజ చేస్తారు. సతి రూపంలో దేహాన్ని త్యాగం చేసిన తరువాత నేను మేనా, అలాగే హిమాలయని పుత్రిక రూపంలో జన్మించాను. హిమాలయని పుత్రిక కావడం వల్ల నా పేరు శైలపుత్రి అని పెట్టడం జరిగింది. నా పూజ వలన భక్తుల యొక్క యోగ సాధన ప్రారంభమవుతుంది. అలాగే మనసులోని కోరికలన్నీ పూర్తవుతాయి. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఈ రూపం తపస్సుకు ప్రతీక. పూర్వజన్మలో అమ్మవారు పరమేశ్వరుని పొందడానికి గట్టి తపస్సు చేశారు. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉంటారు. దీని అర్థం మనసు, శరీరాన్ని నియంత్రించడం. ఈ రోజున అమ్మవారు భక్తులకు ధైర్యం, సహనం ప్రసాదిస్తారు. నేను బ్రహ్మచారిణిని. నవరాత్రి 2వ రోజున నాకు పూజ చేయడం జరుగుతుంది. నేను శివుణ్ణి పొందడం కోసం కఠోర తపస్సు చేశాను. నాకు పూజ చేసే భక్తుల్లో తపం, సదాచారం, త్యాగం, వైరాగ్యం, అలాగే సహనం వృద్ధి చెందుతాయి. దాంతో మనుష్యులు కఠిన పరిస్థితుల్లో కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తూనే ఉంటారు. మూడవ రోజు చందగంట. తలపై గంటాకార చంద్రుని ధరించిన రూపం. ఈ అమ్మవారు శత్రువులపై దాడి చేసి రక్షణ చేస్తారు. భక్తుల్లోని భయం, దౌర్బల్యాన్ని తొలగిస్తారు. ఈ రోజు ఘంటారావం, శంఖనాదం చేస్తూ అమ్మవారిని పూజిస్తారు. దీని ద్వారా చెడు శక్తులు పారిపోతాయని నమ్మకం. నేను చంద్రఘంటను. నవరాత్రుల్లో 3వ రోజు నాకు పూజ చేయడం జరుగుతుంది. నా ద్వారా మోగించబడిన ఘంటానాదం వలన అన్ని బాధలు, భూత ప్రేతాలు నశించిపోతాయి. నాకు పూజ చేయడం వల్ల నా భక్తులు సంసార బాధల నుంచి విముక్తి పొంది పరమపదానికి స్వామిలా మారిపోతారు. 4వ రోజు కూష్మాండ రూపం. ఈ రూపం విశ్వ సృష్టికి కారణమైనది. అమ్మ నవ్వుతోనే లోకానికి కాంతి, శక్తి వచ్చిందని పురాణం చెబుతుంది. ఈ రోజు భక్తులు గుమ్మడికాయతో నైవేద్యం పెడతారు. ఇది అమ్మకు ఎంతో ప్రీతికరమైనది. భక్తులకి ఆరోగ్యం, దీర్ఘాయుషు లభిస్తాయి. నేను కుష్మాండను. నవరాత్రుల్లో 4వ రోజున నాకు పూజ చేయడం జరుగుతుంది. నాకు పూజ చేయటం వలన భక్తులందరూ అన్ని రోగాలు, అన్ని వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. 5వ రోజు స్కందమాత రూపం. అమ్మ తన కడుపులో కుమారుడు స్కందడుని అనగా కార్తికేయుని కూర్చోబెట్టి దర్శనమిస్తారు. ఇది తల్లి ప్రేమ, రక్షణకు ప్రతీక. ఈ రోజు అమ్మను పసుపు రంగు పూలతో అలంకరిస్తారు. భక్తులకు శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. నేను స్కందమాతను. నవరాత్రుల్లో 5వ రోజున నాకు పూజ చేయడం జరుగుతుంది. నాకు పూజ చేయటం వలన నా భక్తులు కఠోర భవసాగరం నుంచి విముక్తిని పొంది మోక్షాన్ని పొందుతారు. 6వ రోజు కాత్యాయిని రూపం. దుర్గామాత అత్యంత శక్తిమైన రూపాలలో ఒకటి. మహిషాసురుడిని సంహరించడానికి అమ్మ కాత్యాయిని రూపంలో అవతరించింది. ఈ రోజు అమ్మను రక్తవర్ణపు పూలతో పూజిస్తారు. భక్తులకు ధైర్యం, విజయాలు లభిస్తాయి.
నేను కాత్యాయనిని. నవరాత్రుల్లో 6వ రోజున నాకు పూజ చేస్తారు. నా కృప వలన భక్తులకు సంతాపం, శోకం, భయాల నుంచి విముక్తి కలుగుతుంది. వాళ్ళ జన్మ జన్మలలోని పాపాలన్నీ నశించిపోతాయి. 7వ రోజు కాళరాత్రి రూపం. చాలా ఉగ్ర రూపమైన భక్తులకి శుభప్రదం. అమ్మవారు చెడును నాశనం చేస్తారు, భయాన్ని తొలగిస్తారు. ఈ రోజు నూనె దీపాలు ఎక్కువగా వెలిగిస్తారు. అమ్మవారిను ఆరాధిస్తే మహారక్షణ లభిస్తుంది. నేను కాళరాత్రిని. నవరాత్రుల్లో 7వ రోజు నాకు పూజ చేయడం జరుగుతుంది. నా కృప వలన భక్తులకు అక్షయ పూర్ణ లోకాల ప్రాప్తి కలుగుతుంది. గ్రహ బాధలు తొలగిపోతాయి. అలాగే వాళ్ళు అన్ని భయాల నుంచి విముక్తి పొందుతారు. 8వ రోజు మహాగౌరి రూపం. అమ్మ పవిత్రతకు ప్రతీక. చాలా మృదువైన శుభ్రమైన రూపం. ఈ రోజున కన్య పూజ చేస్తారు. భక్తులకు శాంతి, కరుణ లభిస్తాయి. నేను మహాగౌరిని. నవరాత్రుల్లో 8వ రోజు నాకు పూజ చేస్తారు. నా కృప వలన నా భక్తుల మనసుల్లోని అంధకారం తొలగిపోతుంది. అలాగే వాళ్ళు ఈశ్వరీయ ప్రకాశాన్ని అనుభూతి చెందుతారు. దాని తర్వాత పాపం, సంతాపం, ఇంకా దుఃఖం వాళ్ళనెప్పటికీ తాకలేవు. 9వ రోజు సిద్ధిదాత్రి రూపం. నవరాత్రులు చివరి రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపం దర్శనమిస్తారు. భక్తులకు అన్ని సిద్ధులు, శక్తులు, జ్ఞానం ప్రసాదిస్తుంది. ఈ రోజు చామంతి పువ్వులు అర్పిస్తారు. నేను సిద్ధిధాత్రిని. నవరాత్రుల్లో 9వ రోజు నాకు పూజ చేయడం జరుగుతుంది. నా కృప వలన నా భక్తులకు సర్వసిద్ధులు ప్రాప్తి కలుగుతాయి. అలాగే నా భక్తుల విషయంలో ఈ సృష్టిలో ఏది కూడా అగమ్యంగా అనిపించదు. విజయదశమి ముగింపు. 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన తర్వాత వచ్చే రోజు విజయదశమి. ఈ రోజు మంచి చెడుపై గెలిచిన రోజున జరుపుకుంటారు. శ్రీరాముడు రావణుడిపై గెలిచిన రోజు కూడా ఇదే. ఈ రోజు ఆయుధ పూజ, విద్యా ఆరంభం, శని పూజ వంటివి చేస్తారు. ఇలా దేవి నవరాత్రులు మన జీవితానికి ఒక మార్గదర్శకం. మనలోని దుర్గుణాలను తొలగించి మంచి గుణాలను పెంచుకోవాలని అమ్మవారు మనకు బోధిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో భక్తి భావంతో అమ్మవారిని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదాం.